అదే సిమిలర్ యూస్ చేస్తూ బయోట్ సవర్ట్లా అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి బై మూవింగ్ క్యారింగ్ కండక్టర్స్ లైక్ అన్సిమెట్రికల్ షేప్లో ఉన్న ఒక వైర్ తీసుకొని ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇలా ఐ కరెంట్ ఫ్లో అయినప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా సాల్వ్ చేస్తాం, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా సాల్వ్ చేస్తున్నాం, వి ఆల్రెడీ కన్ఫర్మ్ దట్ ద ఫీల్డ్ లైన్స్ ఆర్ డెవలపింగ్ బై మూవింగ్ ఆఫ్ క్యారింగ్ కండక్టర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆల్వేస్ డెవలపింగ్. ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు కరెంట్ ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తూనే ఉంటాయి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో, ఎంత దూరం అయితే అంత దూరం. ఆ ఫీల్డ్ లైన్స్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనే దానికోసం ఒక లా డెవలప్ చేసారు. దట్ ఈస్ బయోట్ అండ్ సవర్ట్, ఇద్దరు సైంటిస్టులు కలిపి ఒక లా వస్తుంది. ఆ లాని ఇక్కడ కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వినో కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో ఇప్పుడు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తూ, వాళ్ళు కూడా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఈ ఫేజ్ ఆఫ్ ది కాయిల్కి లేకపోతే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి ఫేజ్ మొత్తం ఎలా ఉంటుంది, ఫీల్డ్ లైన్స్ ఇంటూ ద ప్లేన్ వెళ్తాయి. అండ్ ఇక్కడ కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో వస్తున్నాయి, ఫీల్డ్ లైన్స్ అన్నీ అవుట్ అవుతుంది. అంటే బై గివెన్ సిచ్యువేషన్లో ఎనీ వన్ పీ పాయింట్ దగ్గర లైక్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీ పాయింట్ దగ్గర ఉన్నారు, డైరెక్షన్ చూడండి ద కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి పీ పాయింట్ దగ్గర ఇంటూ ద ప్లేన్ వెళ్తుంది. సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ రేడియస్, ఆర్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆర్ దగ్గర దూరం ఉండడం వల్ల కూడా ఫీల్డ్ లైన్స్ చేంజెస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనుకుంటే వాటి మీద ఎఫెక్ట్ అవుతున్న కాజ్ థింగ్స్ ఏంటి అనేది ఇక్కడ బయోట్ సవర్ట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దట్ పీ పాయింట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు ద వైర్. అంటే ఈ వైర్ ఇలా ఉంటే ఇక్కడ ఏం లేం, మేబీ సర్టెన్ యాంగిల్స్లో ఉండొచ్చు. టీటాని కూడా మనం ఎలాబొరేట్ చేసుకోవచ్చు, టీటా 90, 180 అన్ని డిగ్రీస్ అప్లై చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీటా యాంగిల్స్ దగ్గర పీ పాయింట్ ఉంది, ఫీల్డ్ బి ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి. బట్ యాక్చువల్లీ మనం ఫీల్డ్ లైన్స్లో బయోట్ సవర్ట్లో ఐ కరెంట్ ట్రావెల్ చేస్తే ఫస్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం చెప్పిన పాయింట్ ఏంటి, కరెంట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ కదా. సో మనం దాన్ని వెక్టార్గా ట్రీట్ చేయలేం. సో అప్పుడు మనం కరెంట్ డైరెక్షన్ ఎలా డిస్కస్ చేస్తామంటే లెట్ us కన్సిడర్ స్మాల్ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ అంటాం దీన్ని. యూ కెన్ కాల్ ఇట్ ఇస్ డిఎల్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఎల్ లెంత్ ఆఫ్ కండక్టర్ ఇస్ దేర్. సో ఎల్ లెంత్ ఆఫ్ కండక్టర్ని మనం ఒక డిఎల్ ఎలిమెంట్ దగ్గర స్మాల్ డిబి ఫీల్డ్ జనరేట్ అవుతుంది అనుకోండి. అదే కదా మనకు అన్నోన్ థింగ్ స్మాల్ థింగ్ తెలిస్తే ఆ స్మాల్ థింగ్ని ఇంటిగ్రేట్ చేస్తాం, టోటల్ థింగ్ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు నీకు తెలియని ఏంటి, ఒక డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ వైర్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది, దాన్ని డీబీ అనుకుంటున్నాం. సో ఆ డీబీ ఫీల్డ్ ఎలా డెవలప్ అవుతుంది, డిఎల్ ఎలిమెంట్స్ అనే దానికి లా వస్తుంది. దట్ లా ఈజ్ నథింగ్ బట్ ద స్మాల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ డిఫైన్స్ ఆఫ్ అ గివెన్ సిచ్యువేషన్స్ ఆఫ్ పీ పాయింట్. ఈవెన్ ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ ఇంటూ ద ప్లేన్ అయితే అవుట్వర్డ్ ద ప్లేన్ ఇలా తీసుకుంటాం. ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతూనే ఉంటాయి, ఓకేనా. ఒక పాయింట్ దగ్గర ఫీల్డ్ స్ట్రెంత్ ఎప్పుడు కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కడ ఎంత వస్తుందో అవుట్వర్డ్ డైరెక్షన్లో కూడా ఫీల్డ్ వాల్యూస్ సేమ్ వస్తాయి. ఆర్ చేంజ్ చేసినావు, ఇక్కడ కూడా ఆర్ చేంజ్ చేసినావు, ఫీల్డ్ ఎప్పుడు సేమ్. బట్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయితే ద డీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అని చెప్తారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ పర్పస్. 4 మార్క్స్ క్వశ్చన్ డిఫైన్ చేస్తాం, లా ప్రూవ్ చేస్తాం, అంతే. చిన్న టాపికే, బట్ హాఫ్ ఆఫ్ ది లెసన్ని లీడ్ చేసేవాళ్ళు బయోట్ సవర్ట్లా. ఇలా క్లియర్గా ఉంటేనే మనం ఫర్దర్గా వెళ్ళే అప్లికేషన్స్ అన్నీ అర్థమవుతాయి. సో డీబీ వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. జస్ట్ నౌ వి డిస్కస్డ్. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో ఐ కరెంట్ ఫ్లో అవుతుందంటే మనం ఏమంటున్నాం, నీడిల్ డిఫ్లెక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నీడిల్ ఇలా డిఫ్లెక్షన్ ఎందుకు అవుతుందంటే ఇందులో సమ్ స్ట్రెంత్ వల్ల కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ వల్ల ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతూ టువార్డ్స్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పర్పెండిక్యులర్ డిఫ్లెక్షన్ అవుతుంది. సో నేను కొంత కరెంటే తీసుకున్నా, డిఫ్లెక్షన్ స్లో ఉంటుంది, ఓకేనా. ఇంకొంచెం ఎక్కువ కరెంట్ తీసుకుంటున్నాం, 5 amp ఆఫ్ కరెంట్ తీసుకుంటున్నాం అంటే ఇఫ్ ఎ కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద వైర్ దేర్ ఫోర్ డిఫ్లెక్షన్ ఆల్సో ఇంక్రీజెస్. సో అంటే ఫీల్డ్ లైన్స్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే డీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ, ఓకేనా. అంటే కరెంట్ ఎంత ఇంక్రీజ్ చేస్తే వైర్లో మనకు అంత ఫీల్డ్ ఎక్కువ అయిపోతుంది, లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా ఫీల్డ్ వస్తుంది. అందుకే హై టెన్షన్ ఆఫ్ వైర్స్లో మనకు చెప్తారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెద్ద పెద్ద వైర్స్ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర నుంచి లేదా ఇంటి పైకి వెళ్ళిపోతున్నప్పుడు పోల్స్ వెళ్తాయి కదా వైర్స్, హై టెన్షన్ వైర్స్ అంటారు. సో దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకు చెప్పండి, ఫీల్డ్ అనేది హై టెన్షన్ లైక్ 22 kV ఉన్న కరెంట్ ట్రావెల్ చేస్తుంది దాంట్లో, అంటే 22,000 kV ఉన్న వోల్టేజ్ ట్రావెల్ చేస్తుంది వైర్లో. అంటే కరెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, థౌజండ్స్లో ఉంటుంది. సో ఆ కరెంట్ నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు ఏమైతే దాని చుట్టూ లాంగ్ డిస్టెన్స్ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే వీ మే అట్రాక్ట్, అవునా. సో అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అని దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటారు ఎలక్ట్రిక్ షాక్. హై టెన్షన్ ఉంటారు, హై టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ హై ఫీల్డ్ టెన్షన్, హై ఫీల్డ్ స్ట్రెంత్ ఉంటుంది దానికి. సో అట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి కరెంట్ మీద డిపెండ్ అయితే కరెంట్ వాల్యూస్ రిలేట్ చేస్తాయి. అండ్ యాజ్ వెల్ డీబీ ఆల్సో డిపెండ్స్ ఆన్ యాంగిల్ ఆఫ్ టీటా, వీ కెన్ కాల్ ఇట్ ఇస్ సైన్ టీటా. సైన్ టీటా మీద డిపెండ్ అవుతాయి,
ఓకేనా. ఆ టీటా ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 90 degrees అయినప్పుడే వర్కౌట్ అయితే, లేకపోతే కాదు చెప్తా. అండ్ నెక్స్ట్ వన్, అండ్ dB ఆల్సో డిపెండ్స్ ఆన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లైక్ డిఎల్ తీసుకుంటున్నాం కదా, దీనే డిఎల్ అంటాం. యాక్చువల్లీ దీన్ని వెక్టార్గా ట్రీట్ చేయాలి, బికాస్ కరెంట్ ఈజ్ ఎ స్కేలార్, బట్ కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తే డిఎల్ అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, మనం ఏమనుకుంటాం, లెట్ కన్సిడర్ లైక్ డిఎల్ ఎలిమెంట్ వాల్యూస్. అగైన్ సేమ్, ఎక్కడైనా సాల్వ్ చేసుకోవచ్చు, డిఎల్ ఇక్కడే తీసుకోవాలని లేదు, నీ ఇష్టం. ఎంటైర్ వైర్లో ఎక్కడ తీసుకున్నా అగైన్ దే ఆర్ మేకింగ్ సర్టెన్ టీటా యాంగిల్, సేమ్ డెఫినేషన్ వస్తుంది. సో అందుకే మనం డిఎల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, స్మాల్ ఎలిమెంట్ క్యారింగ్ కండక్టర్, ఐడిఎల్గా డినోట్ చేస్తాం, మొత్తాన్ని కలిపి రాస్తాం. ఇఫ్ ఐ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద వైర్, ఎంటైర్ వైర్లో కూడా కరెంట్ ఏమవుతుంది, ఐ. కాబట్టి మనం దీని యూజువల్గా కరెంట్ ఎలిమెంట్ అంటాం, లైక్ ఐడిఎల్ అని రాస్తాం. Therefore, dB also depends on DL, directly proportional. And the last thing, dB is inversely proportional to square of the distance. అంటే ఇక్కడ R తీసుకుంటున్నాం కదా ఒక P పాయింట్ దగ్గర, సో R ఫ్యాక్టర్ మీద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాజ్ ఇట్ ఈస్ కూలుమ్స్ లా. కూలుమ్స్ లా ఏం చెప్తుంది, ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి అదే స్టడీ చేస్తున్నాం. ద ఫోర్స్ బిట్వీన్ ద టూ పార్టికల్స్, ద ఫీల్డ్ బిట్వీన్ ద పార్టికల్, దట్ ఈస్ Q by R square, M by R square. ఇక్కడ కూడా సేమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R square. సో రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు అంటే, ఎస్ వీ కెన్ కంపేర్. ఎలా, అక్కడనేమో స్కేలార్ క్వాంటిటీ తీసుకుంటుంటాం లైక్ ఛార్జ్ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ మనం ప్రాపర్గా వెక్టార్ క్వాంటిటీస్ తీసుకుంటున్నాం లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది నీకు ఇక్కడ, అంతేనా. మ్యాగ్నెట్ ఫామ్ అవుతుంది, అర్థం ఏంటి, ఇక్కడ మనకు ఒక మ్యాగ్నెట్ ఫామ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ వెక్టారా స్కేలారా, వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ NIAగా ట్రీట్ చేసినాం, M into 2Lగా ట్రీట్ చేసినాం, సో అది వెక్టార్గా ఉంటుంది అన్నట్టు. సో వెక్టార్ని స్కేలార్ని కంపేర్ చేసుకోవచ్చు అంతే, కానీ ఎగ్జాక్ట్గా మనకు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకే, మొత్తాన్ని ఒక దగ్గర రాస్తాం, ద dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IDL sin theta by R square. This is Biot-Savart law. So they given unknown things values, proportionalities rasaru, ideal sin theta by R square. Again if you remove the proportionality, usually magnetic field lo em rastam, mu naught by 4 pi into ideal sin theta by R square. But the main thing enti ikkada ante theta is evariki madhyala, టీటా అనేది ఎవరికి మధ్యలో తీసుకోవాలి. అక్కడ మనం ఆ డిస్టెన్స్లో తీసుకుంటున్నాం. ఆ టీటా ఫ్యాక్టర్ అనేది కొంచెం ఇక్కడ క్లియర్గా డైరెక్షన్ చూద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేస్తుంటే సైన్ టీటా ఎందుకు వస్తుంది, ఎవరికి మధ్యలో తీసుకోవాలంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది కాయిల్ నుంచి పీ పాయింట్కి ఉన్న ఆర్కి యాజ్ వెల్ డిఎల్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఇది, డిఎల్కి అండ్ ఆర్కి. మరి ఆర్ ఇక్కడ ఏం లేదు కదా, ఆర్ స్క్వేరే ఉంది కదా, మరి ఇక్కడ యాంగిల్ ఎలా సాల్వ్ చేసుకుందాం అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది నీకు, వెక్టార్ క్వాంటిటీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ కదా, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ అంటున్నాం, ఇన్ టు ద ప్లేన్ అంటున్నాం, అవుట్వర్డ్ ద ప్లేన్ అంటున్నాం, దట్ ఈస్ ఓన్లీ డైరెక్షన్. వెక్టార్ అంటే ఏంటి, ఇట్ షుడ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. డైరెక్షన్ ఎట్లా చెప్తున్నాం, ఇన్ టు ద ప్లేన్, అవుట్వర్డ్ ద ప్లేన్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేస్తున్నాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేసేటప్పుడు నీకు డైరెక్షన్ కోసం ట్రీట్ చేస్తే నీకు వచ్చే అవుట్పుట్ కూడా ఏమొస్తుందంటే మళ్ళీ వెక్టార్ క్వాంటిటీలో రావాలంటే 100% ఇది క్రాస్ ప్రోడక్ట్ అయి ఉండాలి. ఎవరెవరు, లైక్ ఆర్ డిస్టెన్స్ అండ్ డిఎల్. సో అందుకే మనం ఇక్కడ mu naught by 4 pi ఇంటూ ఐడిఎల్, సో ఐ కరెంట్ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి అలాగే రాద్దాం. అండ్ డిఎల్ ఫ్యాక్టర్ని రాసేటప్పుడు ఇక్కడ నేను యూనిట్ వెక్టార్ని డిఫైన్ చేసుకుంటాను, లైక్ డిఎల్ క్రాస్ r cap by r square. Anything wrong? Because it is a unit vector, we know magnitude of unit vector 1. So దాన్ని ఎట్లా తీసుకున్నా ఏం కాదు, అంతే కదా. యూనిట్ వెక్టర్ మీనింగ్ ఏంటి, విచ్ హ్యాస్ ఎ డైరెక్షన్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు 1 ఉంటుంది. సో సంథింగ్ ఇంటూ 1 చేస్తే నథింగ్ విల్ డిఫరెన్స్, ఏం చేసినా ఏం కాదు. అంటే ఇప్పుడు డైరెక్షన్ చేయండి, డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ దీన్ని వెక్టార్ అనుకున్నాం, 1 వెక్టార్ ఈస్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ వెక్టార్, అంటే ఇక్కడ ఉన్నాం. సో అంటే వై డోంట్ యూ క్యాలిక్యులేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ అలాంగ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఇక్కడ రీజన్ చెప్తుంది. వై డోంట్ యూ క్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ అలాంగ్ దిస్ పాయింట్, ఎందుకు పాసిబుల్ కావట్లేదు, ఎప్పుడు పర్పెండిక్యులర్గానే ఎందుకు వస్తున్నాం అంటే ఇక్కడ ఈ పాయింట్ చెప్తుంది. దట్ ఈజ్ ఐడియల్ డిఎల్ క్రాస్ ఆర్ క్యాప్, లేదా దాని ఎక్స్టెన్షన్ రాసుకోండి, mu naught by 4 pi ఇంటూ కరెంట్ సేమ్ అండ్ డిఎల్ క్రాస్ ప్రోడక్ట్ తీసేసామంటే వీ కెన్ రైట్ సైన్ టీటా, అంతే కదా. క్రాస్ తీసామంటే మళ్ళీ సైన్ టీటా ఫ్యాక్టర్ వస్తుంది బై ఆర్ స్క్వేర్. అగైన్ క్యాప్ యూనిట్ వెక్టర్ డెఫినేషన్ ఏంటి, దట్ ఈజ్ ఆర్ బార్ బై మోడ్ ఆర్. సో యూనిట్ వెక్టర్ని ఇక్కడ డిఫైన్ చేస్తే దట్ ఈజ్ mu naught by 4 pi ఇంటూ ఐడిఎల్
r bar into sin theta by r cube అవుతుంది. సో దిస్ ఈజ్ టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ. సో గివెన్ ఫ్యాక్టర్స్లో మనకి డిఎల్కి ఆర్కి యాంగిల్స్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళనే టీటా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సైన్ టీటా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ప్రతి దగ్గర చెక్ చేస్తూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీ పాయింట్ని ఎలాంగ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతలేదు అంటే వెన్ యూ పీ పాయింట్ ఈజ్ ప్లేస్డ్ ఎలాంగ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ దట్ యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ డిఎల్ ఏమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వైర్ తీసుకున్నాను నేను, ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది. లెట్ కన్సిడర్ దిస్ ఈజ్ డిఎల్. డిఎల్ అంటే ఏమంటున్నాం, ఎలా కరెంట్ వెళ్తుందో ఆ డైరెక్షన్లోనే డిఎల్ ఉంటుందని అర్థం. కరెంట్ స్కేలారే కానీ డిఎల్ ఎలిమెంట్ని వెక్టార్ అనుకుంటున్నాం కాబట్టి సేమ్ డైరెక్షన్లో వస్తుంది. సో నౌ ఐ టేకెన్ ద పాయింట్ ఆఫ్ పీ ఎట్ దిస్ పాయింట్. ఇస్ దిస్ పాసిబుల్ అంటే పీ పొజిషన్ వెక్టార్ చూడండి, ఈ పాయింట్ని కన్సిడర్ చేస్తే ఆర్, అవునా, ఆర్ వెక్టారే కదా. యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ డిఎల్ని మనం సైన్ టీటాగా ట్రీట్ చేస్తున్నాం. సో డిఎల్ సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది, ఆర్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. దేర్ఫోర్ యాంగిల్ బిట్వీన్ దెమ్ 0. So sin 0 0. Total magnetic induction 0. క్లియర్ అంటే మనం ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా సాల్వ్ చేయాలి, కరెంట్ క్యారింగ్ కండక్టర్కి పర్పెండిక్యులర్గా సాల్వ్ చేయాలి. అదే పీ పాయింట్ ఇక్కడ తీసుకో, వెరీ హ్యాపీ, ఇంకా మనకు ఫీల్డ్ వస్తుంది. ఇక్కడ తీసుకో, వెరీ హ్యాపీ, ఫీల్డ్ వస్తుంది. బికాజ్ ఆ డిస్టెన్స్లో ఉన్నాం. ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడు డిఎల్ ఎలిమెంట్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో కనిపిస్తుంది. ఓకే, అంటే నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైనా డెవలప్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఫీల్డ్ అనేది లేదా పొజిషన్ వెక్టార్ ఆర్ అనేది డిఎల్ ఎలిమెంట్కి ఎప్పుడూ పర్పెండిక్యులర్గానే ఉండాలి. ఈవెన్ సర్క్యులర్ కాయిల్ అయినా సరే అదే ఎప్పుడు డిఎల్ ఎలిమెంట్ అనేది ఆర్ డిస్టెన్స్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. అందుకే ఫస్ట్ టీటా కండిషన్ తీసుకొని బయోట్ సవర్ట్లో రాశారు. ఆ బయోట్ సవర్ట్లను ఎక్స్టెన్షన్గా ఇలా రాస్తున్నాం లైక్ ఐడియల్ ఆర్ బార్ సైన్ టీటా. బట్ యూజువల్లీ మనం ఫార్ములా ఎక్కువ అంటే దీన్ని వాడతాం, μ0/4π ఇంటూ డిఎల్ క్రాస్ ఆర్ యూజువల్లీ, లేదా డిఎల్ క్రాస్ ఆర్ తీసేస్తే పొజిషన్ వెక్టారే కదా. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం మ్యాగ్నిట్యూడ్ రిలేటెడ్గా. ఒకవేళ దీనిలో మ్యాగ్నిట్యూడే సాల్వ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆర్ఆర్ పోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఐడియల్ ఇక్కడ ఉన్నది, ఐడియల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్. అంటే ఈ ఫార్ములాని మనం ఇది కూడా మనం టీటా ఫ్యాక్టర్ని ఎప్పుడు 90 తీసుకొని చేస్తాం బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎప్పుడని కాదు, టీటా ఎప్పుడు 90 ఉండాలంటే 100% డిఎల్కి ఆర్కి మధ్యలో యాంగిల్. డోంట్ ఫర్గెట్ కరెంట్కి డిఎల్కి కాదు. ఒకవేళ 2 వెక్టార్స్ ఇస్తుండు, డిఎల్ వెక్టార్ ఇచ్చిండు లైక్ ఐజే కేసులో, ఆర్ వెక్టార్ ఇస్తుండు ఐజే కేసులో. ఓకే, అప్పుడు ఎలా చేయాలి, క్రాస్ చేయాలి, డెట్ చేసుకోవాలి, డెట్ ఆఫ్ ది వెక్టార్స్. డెట్ ఆఫ్ ది వెక్టార్స్ అంటే ఫస్ట్ కాలంలో ఐజే కేసు రాసుకుంటాం. డోంట్ ఫర్గెట్ డిఎల్ క్రాస్ ఆర్, నాట్ ఆర్ క్రాస్ డిఎల్. ఇది కూడా రూలే మనం వెక్టార్స్ రూల్స్లో యూజ్ చేసినప్పుడు. దట్ ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ, దిస్ విల్ నెవర్ ఒబేస్ కమ్యుటేటివ్ లా అంటాం. సో బి క్రాస్ ఏ కావాలంటే షుడ్ బి మైనస్. అలాగే ఇక్కడ కూడా అంతే, డిఎల్ క్రాస్ ఆర్ ఉండాలి, నాట్ ఆర్ క్రాస్ డిఎల్. ఒకవేళ వెక్టార్ సాల్వ్ చేసే అవకాశం వచ్చింది, చిన్న క్వశ్చన్ వచ్చింది, అలా చేస్తున్నామని చెప్పి ఆర్ని ఫస్ట్ రాసుకొని డిఎల్ని తర్వాత రాసుకొని డెట్ చేసినా వేస్ట్. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా. సో అందుకే ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ, బట్ వీ కెన్ రైట్ మైనస్ బి క్రాస్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం కొన్ని అప్లికేషన్స్ చేద్దాం. అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఇది ఒక ఫార్ములా క్లియరా, μ0/4π ఇంటూ ఐ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. బట్ డిఎల్ అంటే ఏంటి అసలు, ఇక్కడేమో అన్సిమెట్రికల్ షేప్లో ఉంది ఒక వైర్, అసలు ప్రాపర్ సిమెట్రీలో ఏం చేయట్లే. బట్ దాన్ని ఒకవేళ ఒక కాయిల్గా ఫామ్ చేస్తే, ఒక రాడ్గా ఫామ్ చేస్తే ఏమైనా చేంజెస్ అవుతున్నాయి అనేది అప్లికేషన్స్. బట్ లా అయితే మాత్రం ఇదే, బయోట్ సవర్ట్లో ఇది. సో వీటి మీద అప్లికేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్. ఒక సర్క్యులర్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది, సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ అనుకున్నాం. సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ అంటే ఇప్పుడు కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇలా ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపుల్, ఒక ఐ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కాయిల్లో ట్రావెల్ చేస్తుంది. సో ఫాలో అవుతురా, బోర్ వస్తుందా, అర్థమవుతుందా. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో లైక్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ వెళ్తుంది అనుకోండి. నౌ టెల్ మీ వాట్ ఈస్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, సో కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఏమో కరెంట్ డైరెక్షన్ షో చేస్తున్నాయి, థంబ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ షో చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఇలా దీన్ని ఎలా ప్రూవ్ చేసారంటే ఏం లేదు, కరెంట్ క్యారింగ్ కాయిల్ తీసుకోవడం, దీని దగ్గరికి కాంపాస్ నీడిల్ తీసుకొచ్చి ప్లేస్ చేయడం, ఇది ఎలా వెళ్తే అలా రిఫ్లెక్షన్ అవుతుంది అన్నట్టు. ఇలా తీసుకొచ్చు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇట్లా అదే డిఫ్లెక్షన్ అవుతుంటుంది ఆటోమేటిక్, మనం చేసేది ఏమి ఉండదు. సో దానివల్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా వస్తుంది అని చెప్తారు అంతే. ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ పోల్,
నార్త్ పోల్ అని తీసుకుంటే ఆ నార్త్ పోల్ ఎప్పుడు ఇలా రిఫ్లెక్షన్లో తిరుగుతుంటుంది. సో దాన్ని బట్టి డైరెక్షన్ కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, ఆ దానికోసమే రూల్స్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ ఫ్లెమింగ్ రూల్స్ అవన్నీ వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా డెవలప్ అవుతుందంటే బయోట్ సావర్ట్లా యూస్ చేస్తాం. ఇప్పుడు మనం తీసుకున్న ఎలిమెంట్స్కి కండిషన్స్ రాస్తూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ దగ్గర వి కన్ఫర్మ్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద ప్లేన్ ఇన్ టూ రాసు. అండ్ లెట్ ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ రేడియస్లో ఫామ్ అవుతుందంటే ఆర్ రేడియస్. సో ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్లో మనకు బయోట్ సావర్ట్లను అప్రోచ్ అవ్వాలంటే ఏంటి, ఈ థింగ్స్ అన్నీ తెలిసి ఉండాలి. μ0/4π వినో 10⁻⁷ అండ్ ఐడియా అంటే కరెంట్ ఎంతనో ఎంత పోతుంది, దాంట్లో కరెంట్ ఉంటుంది. డిఎల్ అంటే ఏంటి, ఆర్ అంటే రేడియస్, డిఎల్ అంటే ఏంటి మరి, ఇట్ ఈస్ ప్రాపర్ సిమెట్రికల్ షేప్. ఇది కాదు, ఇది ఒక అన్నోన్ వైర్స్తో సింప్లిఫై చేస్తున్నారు. బట్ సిమెట్రికల్గా తీసుకుంటే ఇలా తీసుకున్నాం, ఒక కాయిల్ని తీసుకున్నాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఇక్కడ ఏం తెలియదు కాబట్టి లెట్ కన్సిడర్ స్మాల్ డిఎల్ ఎలిమెంట్ దగ్గర రాస్తాం. సో వీ హ్యావ్ టు బి కన్ఫర్మ్ ఇస్ దిస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఆర్ నాట్. పర్పెండిక్యులర్ ద రేడియస్ అంటే డిఎల్ తీసుకోవాలి. డిఎల్ వెక్టార్ చూడండి, ఇది వెక్టార్ కదా, అంటే ఎప్పుడు టాంజెన్షియల్ టు ద సర్కిలే వర్క్ చేస్తుంది. ఇక్కడ రండి ఒకసారి, ఇక్కడ డిఎల్ తీసుకోండి, డిఎల్ ఎప్పుడు టాంజెన్షియల్ టు ద సర్కిల్. ఇక్కడికి రండి, డిఎల్ ఎలిమెంట్ టాంజెన్షియల్ టు ద సర్కిల్. క్లియర్? ఎప్పుడు రేడియస్ వెక్టార్స్ తీసుకున్నప్పుడు డిఎల్ ఫ్యాక్టర్స్ రేడియస్ తీసుకుంటే. ఇప్పుడు చెప్పండి, ఆర్ వెక్టార్ అనేది సెంటర్ నుంచి ఇక్కడికి వర్క్ చేస్తుంది, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. డిఎల్ వెక్టార్ ఇటు వెళ్తుంది, యాంగిల్ ఏమవుతుంది 90 degrees. చూడండి, ఆర్ వెక్టార్ ఇక్కడికి ఇలా ఉంది, ఇది ఆర్ వెక్టార్, అండ్ డిఎల్ వెక్టార్ 90 degrees. ఆర్ వెక్టార్ ఇలా ఉంది, ఇది 90 degrees. అంటే సర్క్యులర్ కాయిల్లో ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డిఎల్ అండ్ ఆర్క్ మధ్యలో యాంగిల్ ఎలా ఉంటుందంటే 90 degrees. అంటే మనం సైన్ థీటాకి హ్యాపీగా sin 1 తీసుకుంటాం, sin 90 వాల్యూ 1 అవుతుంది. దేర్ ఫోర్ dB ఈజ్ ఈక్వల్స్ టు యువర్ రైటింగ్ ఫర్ ద సెంటర్ ఆఫ్ ది సైకిల్ కాయిల్ μ0/4π ఇంటూ I dl sin 90/r². ఇంకా నీకు వెక్టార్స్ రూల్సే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా గివెన్ ఫ్యాక్టర్స్లో సింప్లిఫై చేసుకుంటే μ0/4π ఇంటూ I dl sin 90 అయిపోతుంది, ఇట్ బికమ్స్ r². బట్ వాట్ ఈస్ డిఎల్? మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ సాల్వ్ చేస్తున్నామంటే ఓన్లీ డిఎల్ ఎలిమెంట్ దగ్గర సాల్వ్ చేస్తున్నాం. బట్ ఎంటైర్ కాయిల్ ఎంత ఉంటుంది, మీన్స్ యూ హ్యావ్ టు బీ టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్. అంటే టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేస్తున్నాం, దట్ ఈస్ B ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ μ0 IDL/4π ఇంటూ r². వేరియబుల్ ఫ్యాక్టర్ ఎవరు ఇక్కడ, కరెంటా? కరెంట్ కాదు, μ0/4π కాదు, ఆర్ కాదు, అంటే ఓన్లీ డిఎల్. సో ఆ మొత్తం కాన్స్టెంట్స్ని బయటకు రాసుకుందాం. μ0/4π ఇంటూ I కరెంట్ కాన్స్టెంట్ బై r² కాన్స్టెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ కాయిల్? సర్క్యులర్ షేప్. సో సర్క్యులర్ షేప్ యొక్క డిఎల్ సర్కంఫరెన్స్ రాస్తాం. చెప్పండి, 2π. మనం ఓన్లీ డిబి ఎలిమెంట్ ఫ్యాక్టర్, డిఎల్ ఎలిమెంట్లో డిబి ఫీల్డ్ సాల్వ్ చేసాం. టోటల్ సర్క్యులర్ కాయిల్కి టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే టోటల్ ఫీల్డ్ కావాలి. ద టోటల్ ఫీల్డ్ లేదా ఇండక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు B ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ డూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబి. సో టోటల్ ఫీల్డ్ వస్తుంది, స్మాల్ డిబిని ఇంటిగ్రేట్ చేయడం. దేర్ ఫోర్ μ0/4π కాన్స్టెంట్ and next current constant, distance constant, but integrating factor only dl, that is μ0 I/4π into r². that shape of the circular coil dl అవుతుంది. ఇక్కడ కంప్లీట్ సర్కిల్ కాబట్టి 2πr. ఒకవేళ స్మాల్ r రేడియస్ అయితే స్మాల్ r, ఇది r². ఒక r క్యాన్సల్, అంటే ఫార్ములా ఒక 2πలో 2π కూడా పోతే 2 ఒకటి మిగులుతుంది. దట్ ఈస్ μ0 into I/2 into r. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కాయిల్ అన్న వెంటనే ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా μ0 I/2r. మళ్ళీ బయోట్ సావర్ట్లో మొత్తాన్ని ఎక్స్టెండ్ చేసుకోలేం. ఫర్ ఎ కాయిల్ సింపుల్ గుర్తు వచ్చేది μ0/r. ఒకవేళ గివెన్ కాయిల్కి n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే, n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒకటే కాయిల్ కాదు కదా, ఇప్పుడు ఇట్లా నెంబర్ ఆఫ్ కాయిల్స్ మనం ఒకటే దగ్గర ఉండి చేస్తున్నాం. సో ఉండి చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక కాయిల్కి μ0 I/2r అయితే n కాయిల్స్కి n వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ B ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ Ni/2r, వేర్ n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే, ఆ టర్న్ వాల్యూని కంపారిజన్ చేస్తాం, ఇలా ఉంటుంది అది రాస్తాం. బట్ యూజువల్ ఫార్ములా అయితే ఒక సింగిల్ కాయిల్కి μ0 I/2r ఫార్ములా రాస్తాం. క్లియర్? నెక్స్ట్ మనం ఇంకొక చిన్న అప్లికేషన్, కోయాక్సిల్ లైన్ పైన ఏమవుతుందండి, సేమ్ కాయిలే మనం సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది.
సేమ్ సిచ్యువేషన్ తీసుకుందాం. బట్ కాయిల్ అనేది మనకి ఇలా ప్లేన్కి ఇలా పర్పెండిక్యులర్గా ఉంది, ఇక్కడ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది అనుకుంటాం. బట్ ఇలా లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళడం వల్ల ఎక్కడైనా ఫీల్డ్ అనేది వస్తుందా అనేది సాల్వ్ చేస్తాం. మళ్ళీ సెంటర్కి వస్తే ఎంత రావాలి నీకు, μ0I/2RA రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద కాయిల్ ఆఫ్ ది రేడియస్, లెట్ కన్సిడర్ క్యాపిటల్ R అనుకుందాం. క్యాపిటల్ R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది కాయిల్. లెట్ కన్సిడర్ I కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద కాయిల్. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఏంటి, వెన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రివాల్వ్ అయినప్పుడు మన కరెంట్ అనేది ఇంటూ ద ప్లేన్ అయితే దట్ ఫేజ్ ఆఫ్ ది కాయిల్ బికమ్స్ యాజ్ సౌత్ పోల్. సో ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఏమవుతుంది, లైక్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇది ACW. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే నార్త్ పోల్ డైరెక్షన్స్ తీసుకుంటాం, ఇలా వస్తుంది. ఓకే, ఎన్ ఫేజ్ ఆఫ్ ది కాయిల్ ఎన్ అవుతుంది, ఫేజ్ ఆఫ్ ది కాయిల్ సౌత్ పోల్ అవుతుంది. సో ఇప్పుడు మనం కోయాక్సియల్ లైన్ అంటే ఇలా ఉంటుంది. ఇది ఒక కాయిల్ అనుకోండి, ఈ కాయిల్కి ఎగ్జాక్ట్గా సర్కులర్లో సెంటర్లో కాకుండా ఒక సర్టెన్ డిస్టెన్స్కి వచ్చి మనం ఫీల్డ్ సాల్వ్ చేయడం. ఓకే, అక్కడ కూడా ఫీల్డ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ R ఈజ్ ఎ రేడియస్, లెట్ కన్సిడర్ X ఈజ్ ఎ డిస్టెన్స్ అనుకోండి. ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది కాయిల్ నుంచి P పాయింట్ దగ్గర వరకు డిస్టెన్స్ X అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఫీల్డ్ వాల్యూస్ సాల్వ్ చేద్దాం. ఫీల్డ్ వాల్యూస్ ఎలా వస్తున్నాయి, బట్ యూజువల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తే ఇంటూ ద ప్లేన్ వస్తుంది. ఓకే, అందుకే మనం ఇక్కడ ఇంటూ అని తీసుకొని సాల్వ్ చేస్తున్నాం. అండ్ గివెన్ సిచ్యువేషన్లో మనకి ఫీల్డ్ కావాలంటే ఇప్పుడు ఫేజ్ ఆఫ్ ది కాయిల్ ఇలా ఉంది. కోయాక్సియల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఈ యాక్సిస్కి సేమ్ ఉండాలి కోయాక్సియల్ కాయిల్. ఓకే, అప్పుడు మనకి ఈ సేమ్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఎల్ ఎలిమెంట్కి రేడియస్కి ఎలా ఉంటుంది చూడండి. లెట్ కన్సిడర్ డిఎల్ ఎలిమెంట్ దగ్గర ఇది ఒక డిఎల్ ఎలిమెంట్ అనుకుందాం కాయిల్లో. ఈ డిఎల్ ఎలిమెంట్ అనేది P పాయింట్ దగ్గర ఫీల్డ్ ఎంత డెవలప్ చేస్తుంది అనేది కావాలి. లెట్ కన్సిడర్ అగైన్ DB. సో మళ్ళీ దాన్ని DB ఫ్యాక్టర్ అని డిఫైన్ చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం, టోటల్ ఫీల్డ్ వస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎల్కి ఆర్కి రిలేట్ చేయండి. దిస్ ఇస్ టాంజెన్షియల్ టు ద ఫీల్డ్ కదా, అంటే ఆర్కి మళ్ళీ ఏమవుతుంది 90 degrees. అంటే సైన్ టీటా ఇస్ కాన్ఫిడెంట్లీ 90, సైన్ 90 వాల్యూ 1. కానీ ఇక్కడ గివెన్ ఫ్యాక్టర్స్లో P పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత సమ్ అనదర్ యాంగిల్ ఈస్ క్రియేటింగ్ లైక్ 5 అనుకుందాం. ఇక్కడ మాత్రం టీటా 90 కన్ఫర్మ్ చేస్తున్నాం. ఫీల్డ్ చూడండి, ఈ P పాయింట్కి వచ్చిన ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో DB ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫీల్డ్లో DB ఫీల్డ్ చేస్తే మనం ఏమనుకుంటాం, వర్టికల్ కాంపోనెంట్స్, హారిజెంటల్ కాంపోనెంట్స్ ఇమాజిన్ చేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఇది DB cos టీటా అయితే ఫ్యాక్టర్ ఇలా తీసుకోండి, టీటా ఇది 5 కదమ్మా, ఇది 5 అయితే ఇదేమవుతుంది 5 అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇది 5 ఇది 5 అంటే cos 5 అవుతుంది. అండ్ ఇది cos 5 అయితే ఇదేమవుతుంది DB sin 5 యాంగిల్ అనుకుంటున్నాం. మేబీ ఇక్కడ నుంచి కూడా సాల్వ్ చేయాలనిపిస్తే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ డిఎల్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ అగైన్ ఆర్ డిఎల్ఆర్ పర్పెండిక్యులర్, బట్ డిఎల్ ఫ్యాక్టర్ నుంచి P పాయింట్కి వస్తే DB ఇటు పోతుంది. అగైన్ DB cos 5 మళ్ళీ DB sin 5. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు కాబట్టి cos 5 క్యాన్సిల్ అయిపోతాయి. ఇది sin 5, ఇది cos 5 అండ్ నెక్స్ట్ ఇక్కడ sin 5 వస్తుంది. ఆపోజిట్ ఫీల్డ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి, బట్ హారిజెంటల్ ఫీల్డ్స్ ఒకటి DB sin 5 ఒకటి మిగిలిపోతుంది. ఎనీ ఒక పాయింట్ దగ్గర చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ కానీ చేస్తే నీకు ఒక ఫీల్డ్ వస్తుంది, ఆ ఫీల్డ్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పాయింట్ దగ్గర చూద్దాం. ఈ P పాయింట్ ఈ పర్టికులర్ P పాయింట్ నుంచి ఈ డిఎల్ ఎలిమెంట్ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వాల్యూ B0 ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ I కాన్స్టెంట్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఇంటూ డిఎల్ ఫ్యాక్టర్ మనం తర్వాత డిఫైన్ చేద్దాం, డిఎల్ అలాగే రాద్దాం, ఇంటూ సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ 90. ఓకేనా, సైన్ 90 ఎట్లా అవుతుంది, డిఎల్కి ఆర్కి మధ్యలో యాంగిల్ 90 degrees. సో కాబట్టి సైన్ 90 బై డిస్టెన్స్ వాల్యూస్ ఏం తీసుకుందామంటే ఇక్కడ ఆర్ ఇది ఎక్స్. సో ఎలా డిఫైన్ చేసుకుందాం మనం ఆర్ఎక్స్ని, అంటే నువ్వు ఎగ్జాక్ట్గా డిఎల్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉన్నావో దాన్ని మనం రెస్పెక్టివ్ ఎక్స్ అంటాం, లేదా ఆర్. సో ఇదేమో ఎక్స్ ఏమో సెంటర్ ఆఫ్ ది కాయిల్ నుంచి ఉన్న పాయింట్, ఆర్ ఏమో కాయిల్ రేడియస్. మన ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఏంటి ఇది, అంతేనా. ఎక్కడ ఉన్నామంటే ఏం చెప్తాం, ఫేజ్ ఆఫ్ ది కాయిల్లో ఇక్కడ ఉన్నాను, సెంటర్లో లేము, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అంటే డిస్టెన్స్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఏంటి, స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ వాల్యూ ఈ పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే రూట్ ఆఫ్ r² + x², బికాజ్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో మనం ఆ రిలేషన్ యూజ్ చేస్తాం. జనరల్గా మనకు తెలియదు కదా కాబట్టి ఒక r అనుకున్నాం, లైక్ r² ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ R² + x². సో ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇది DB ఫ్యాక్టర్ వస్తుంది. అంటే మనం ఇంకా క్లియర్గా రాసుకుంటే μ0/4π ఇంటూ IDL sin 90 వాల్యూ 1/r².
సో నీకు టోటల్ ఫీల్డ్ కావాలి. టోటల్ ఫీల్డ్ ఎక్కడ వేరీ అవుతుంది? పీ పాయింట్ ద్వారా డ్యూ టు ఫై యాంగిల్ వల్ల వేరీ అవుతుంది. ఆ ఫై యాంగిల్ ఏంటి అంటే టోటల్ ఫీల్డ్ రాస్తున్నాం. దట్ ఈస్ టోటల్ ఫీల్డ్ లేదా ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dB sin phi. ఎందుకు చెప్పండి sin phi ఎందుకు వస్తుంది? బికాజ్ మనం P పాయింట్ దగ్గర ఫై యాంగిల్ క్రియేట్ చేసినాం. ఓకే, ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ది కాయిల్ కాకుండా కోయాక్సియల్ కాయిల్ తీసుకొని ఫై యాంగిల్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి టోటల్ ఫీల్డ్ కావాలంటే ఎంత వస్తుంది నీకు సెంటర్ ఆఫ్ ది కాయిల్ నుంచి? ఇది చూడండి యాక్సిస్, ఇక్కడికి వచ్చినాం. ఫీల్డ్ ఎలా వస్తుంది? టోటల్ dB sin phi వెళ్తుంది. కాబట్టి టోటల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు dB sin phi. dB ఈజ్ నథింగ్ బట్ అగైన్ mu0/4 pi into IDL sin phi by r square. Again variable factor, again dl, ఇంటిగ్రేషన్ కూడా ఉంది అనుకోండి. ఓకే, డిఎల్ ఫ్యాక్టర్ వేరీ అవుతుంది. మరి సైన్ ఫైని ఎలా డిఫైన్ చేద్దాం? వాట్ ఈజ్ సైన్ ఫై అంటే లెట్ కన్సిడర్ దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ ఫై ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా? సో ఆ ఫార్ములా రాయాలి. మళ్ళీ సైన్ ఫై ఫ్యాక్టర్ రాద్దాం ఇక్కడే. దట్ ఈస్ టోటల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు mu0/4 pi ఇంటూ ఐ ఇంటిగ్రేషన్ ఐ కాన్స్టెంటే సైన్ ఫై వాల్యూ ఇలా రాస్తున్నాం. ఏమో రాసుకోవచ్చు? క్యాపిటల్ R బై స్మాల్ r అంటే క్యాపిటల్ R బై స్మాల్ r వాల్యూ. ఇంటిగ్రేషన్ టర్మ్ ఓన్లీ డిఎల్. ఓకే, సో ఓకే, ఆల్రెడీ మనకి ఇంకొక r స్క్వేర్ ఉందిగా డినామినేటర్స్లో. ఓన్లీ సైన్ ఫై మాత్రమే r బై స్మాల్ r అయింది. అగైన్ బేసిక్ ఫార్ములా r స్క్వేర్ ఉంది అంటే ఇట్ బికమ్స్ r³ అవుతుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. mu0/4 pi ఇంటూ ఐ క్యాపిటల్ R బై స్మాల్ r ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2. క్లియర్? అండ్ నెక్స్ట్ డిఎల్ కావాలి. డిఎల్ అంటే ఏంటి? అగైన్ 2 πRn కాయిల్ ఆఫ్ ది వాల్యూ. డిఎల్ అంటే ఇక్కడ డిఎల్ చేస్తున్నాం, ఇక్కడ డిఎల్ చేస్తాం, ఇక్కడ డిఎల్ చేస్తాం, ఎవ్రీ ఎలిమెంట్లో డిఎల్ చేస్తున్నాం. అంటే వేరియబుల్ ఫ్యాక్టర్స్లో 2πr స్మాల్ r తీసుకోవాలా, x తీసుకోవాలా, క్యాపిటల్ R తీసుకోవాలా? కాయిల్ యొక్క రేడియస్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే డిఎల్ ఫ్యాక్టర్లో ఏమవుతున్నట్టు? 2π క్యాపిటల్ R. ఓకేనా? ఇంటిగ్రేషన్లో సైన్ ఫైని మనం క్యాపిటల్ R బై స్మాల్ r రాసాం. ఆల్రెడీ r స్క్వేర్ ఉంది కాబట్టి క్యాపిటల్ R బై r స్క్వేర్ ఇంటూ r³ అవుతుంది. డిఎల్ మీన్స్ దట్ ఈస్ 2πr. ఇట్ ఈస్ నాట్ x, నాట్ స్మాల్ r, ఇట్ ఈస్ కాయిల్ రేడియస్. డిఎల్ అంటే ఇక్కడికి వచ్చి వేరీ కావట్లే, ఇక్కడే వేరీ అవుతున్నాం. డిఎల్ కాయిల్లో వేరీ అవుతుంది కాబట్టి క్యాపిటల్ R తీసుకుంటున్నాం. అగైన్ క్యాన్సిల్ చేసుకోండి, ఒక 2 మిగులుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ r ఇంటూ r స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ mu0 ఇంటూ ఐ ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ బై 2 ఇంటూ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2. ఈజ్ దిస్ కరెక్ట్ డెరివేషన్ అంటే మనం చెక్ చేసుకుంటాం. లైక్ కోయాక్సియల్ దగ్గర ఉంటే అలా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీ పాయింట్ని ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ ది కాయిల్ తీసుకొచ్చినాం. వాట్ విల్ బికమ్ 0? పీ పాయింట్ దగ్గర ఉన్నాం, ఇక్కడ సెంటర్కి వస్తున్నాం. ఎవరు 0 అవుతారు? x 0 అవుతుంది. సెంటర్ x డిస్టెన్స్లో ఉన్నాం కదా. సో స్లోలీ మూవింగ్ టువార్డ్ ద సెంటర్ ఆఫ్ ది కాయిల్ x 0 అవుతుంది. ఎట్ ద సెంటర్ x బికమ్ 0. x 0 అయిపోతే ఏమవుతుంది? ఓన్లీ r మిగులుతుంది. r స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2. స్క్వేర్ రూట్ క్యాన్సల్, క్యూబ్ ఉంటుంది, క్యాన్సల్ చేయండి. mu0i/2r, mu0i/2r అంటే కోయాక్సియల్లో ఉన్నప్పుడు సాల్వ్ చేసి ఆ డెరివేషన్. దాని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, సెంటర్ ఆఫ్ ది కాయిల్ గుర్తుపెట్టుకోవచ్చు. సెంటర్ ఆఫ్ ది కాయిల్ వల్ల అది వస్తుందా అంటే రాదు. దాన్ని డెరివేట్ చేస్తున్నాం పర్టికులర్ పీ పాయింట్ నుంచి. అగైన్ మూవింగ్ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ది కాయిల్ వెన్ x బికమ్ 0, అదే సెంటర్ ఆఫ్ ది కాయిల్ అవుతాం. సెంటర్కి వచ్చేసినాం. సెంటర్ r స్క్వేర్ బై 2 ఇంటూ like r square plus x is nothing but 0 whole power of 3/2. So square root cancel, like mu0 into I into r square by 2 into r cube. So r value cancel aithe mu0 into I by 2 into r. This is radius of the coil. R ante radius of the coil. Again ilanti coaxial coils n turns unte appudu em avutadi? Same formula extension lo అంటే n number of turns ఉన్నాయి అనుకోండి. ఇఫ్ n turns are available, therefore b is equals to యూజువల్ ఫార్ములా ఇది ఆల్రెడీ రాసాం, బట్ దీనికి రాయండి అంటే x వేరీ అవ్వచ్చేమో అట్లని. సో mu0 ఇంటూ ఐ ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2. యూజువల్గా మనం ఏమంటున్నామంటే n ఇంటూ ఐ, ni r స్క్వేర్ బై 2 of x స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్
3/2. సో గివెన్ ఫార్ములాని యూజ్ చేస్తాం. మనం నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ది కాయిల్ తీసుకుంటే అదే. బట్ ఒకవేళ క్వశ్చన్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీకు ఇప్పుడు చెప్పే అప్లికేషన్ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడున్న ఒక వైర్ని తీసుకుంటాడు, ఆ వైర్ని నెంబర్ ఆఫ్ వైండింగ్ చేస్తాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్ వైండ్ చేసి మళ్ళీ రీవైండ్ చేస్తుంటారు. సో నా దగ్గర 1 మీటర్ లెంత్ ఆఫ్ వైర్ ఉంది. సో దాన్ని పెద్ద పెద్ద రౌండ్ చేస్తే 2-3 రౌండ్సే కావచ్చు, అవునా? అదే చిన్న చిన్నగా రౌండ్స్ చేస్తే ఒక 100 అవుతాయి. అంటే ఏం చేస్తున్నాం మనం కంటిన్యూగా n నెంబర్ ఆఫ్ టర్న్స్ని చేంజ్ చేస్తున్నాం, రేడియస్ని చేంజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఒక L లెంత్ ఆఫ్ వైర్ ఉంది అనుకుంది, L లెంత్ ఆఫ్ వైర్. సో దీంట్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందంటే యూజువల్గా కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే ఐడియల్ sin θ/r² రాస్తాం. బట్ దీనికి క్లియర్గా ఒక నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి, N1 టర్న్స్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ N1 టర్న్స్ అండ్ R1 రేడియస్ అనుకోండి. దేర్ఫోర్ ఫీల్డ్ ఏమవుతుంది μ0 into I/2r. ఇంకా డెరివేషన్ చేసాం కదా, దీన్నే వాడదాం. n నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటున్నాం కాబట్టి n into I/r. సో I కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఫస్ట్ వైండింగ్ చేసినప్పుడు N1 టర్న్స్ చేస్తున్నాం కాబట్టి N1 R1. అండ్ సెకండ్ కేసులో ఇది B1 అనుకోండి. సెకండ్ కేసులో మళ్ళీ రీవైండింగ్ చేస్తున్నాం, మళ్ళీ సెట్ చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్ చిన్నగానో పెద్దగానో అంటే కంటిన్యూగా ఏం చేస్తున్నాం N1 N2స్ని చేంజ్ చేస్తున్నాం, R1 R2స్గా చేంజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కేసులో లైక్ N2 అండ్ R2 టర్న్స్ ఫామ్ అవుతాయి, R2 రేడియస్ ఫామ్ అవుతాయి. దేర్ఫోర్ B2 is equals to μ0 into N2 I కరెంట్ సేమే కదా. సో కాబట్టి కరెంట్ కూడా కాన్స్టెంట్ తీసుకోండి, లైక్ 2 into R2. సో ద గివెన్ సిచ్యువేషన్ని మనం రేషియో చేస్తే మనకు ఫీల్డ్ స్ట్రెంత్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో అక్కడ B1/B2 చేయండి, లైక్ B1/B2 చేస్తున్నామంటే ఆటోమేటిక్గా μ0 to I కాన్స్టెంట్ క్యాన్సల్, ఓన్లీ ఎఫెక్టివ్ ఫ్యాక్టర్స్ N1/N2 into R2/R1. సో ఒకవేళ గివెన్ సిచ్యువేషన్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇలా రాస్తాం, నెంబర్ ఆఫ్ టర్న్స్ చెప్పాలి, రేడియస్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నప్పుడు 1 సెంటీమీటర్ కాయిల్ ఫామ్ అయింది అనుకోండి. 1 సెంటీమీటర్ రేడియస్ ఉన్న కాయిల్ ఫామ్ అవ్వడం వల్ల లైక్ 50 టర్న్స్ ఫామ్ అవుతున్నాయి. ఇట్లా చెప్పే ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే NR ఇద్దరిలో ఉండాలి, లేదా ఓన్లీ N ఉంటే వేరే చేస్తాం, అందుకే చెప్తున్నా. సో 50 టర్న్స్ ఫామ్ అయినాయి డ్యూ టు 1 సెంటీమీటర్. ఓకే, ఓన్లీ 25 టర్న్స్ ఫామ్ అయితేనే డ్యూ టు 5 సెంటీమీటరు 3 సెంటీమీటరు, బికాస్ కాయిల్ ఆఫ్ ది రేడియస్ ఇంక్రీజ్ అయింది. 25 టర్న్సే ఫామ్ అవుతున్నాయి, రేడియస్ ఇచ్చిర్రు, ఈ రిలేషన్ యూజ్ చేస్తాం. అట్లా కాకుండా అసలు నాకు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇవ్వకుండా ఓన్లీ రేడియసే ఇస్తున్నారు. ఫస్ట్ వైండింగ్ చేయడం వల్ల రేడియస్ 1 సెంటీమీటర్ అవుతుంది, మళ్ళీ రీవైండింగ్ చేయడం వల్ల 2 సెంటీమీటర్ అయింది, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ఫర్మేషన్ అస్సలు లేదు. అప్పుడు ఏం చేస్తాం, టోటల్ లెంత్ ఆఫ్ ది కాయిల్ని స్ట్రేట్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. దీన్ని టర్న్ చేయడం వల్లనే కదా ఫామ్ అవుతుంది, అంటే 2πRN. అంతేనా? ఒకసారి రొటేట్ చేస్తే ఏమైతే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. సో అప్పుడు నీకు R1 N1 ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఒకసారి రొటేట్ చేస్తావు, దీన్ని కాయిల్గా ఫామ్ చేసాం, ఇట్లా ఫామ్ చేస్తున్నాం, ఇలా ఫామ్ చేస్తున్నాం, మళ్ళీ రివైండ్ చేస్తూ మళ్ళీ వేరే టర్న్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే లెంత్ సేమేనా కాబట్టి అగైన్ 2πR2N2 లెంత్ సేమ్ అవుతుంది. మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ వేసింటాం చెప్పండి, రెసిస్టెన్స్లో వేసింటాం. వెన్ లెంత్ ఆఫ్ స్ట్రెచ్డ్ వైజ్ ఇన్ ఇంక్రీజ్డ్ బై 10%, 20%, 30%, దేర్ ఫోర్ ఏరియా కూడా చేంజ్ అవుతుందని రాసాం. వాల్యూమ్ కాన్స్టెంట్, అట్లా ఇక్కడ లెంత్ కాన్స్టెంట్, వీటిని టర్న్ చేయడం వల్ల సర్కంఫరెన్స్ వస్తుంది. 2π క్యాన్సల్, లైక్ R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ N2/N1. అండ్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ Nలోనే ఉంది. ఫస్ట్ 100 టర్న్స్ అయినాయి, తర్వాత 50 టర్న్స్ అవుతుంది అని చెప్తుంది, రేడియస్ చెప్పట్లే. అంటే నువ్వు రేడియస్ని ఇగ్నోర్ చేయాలంటే ఈ ఫార్ములాలో ఇలా తీసేయండి. అంటే R1/R2 అంటే ఏం రాసుకోవచ్చు, లైక్ B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు N1/N2 అలాగే ఉంది, ఇంటూ R2/R1 ఉంది. R1/R2 అంటే N2/N1 అంటే N1/N2. Therefore magnetic field for only turns we can write it is N1/N2. ఇది PYQ నీట్ క్వశ్చన్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒకవేళ రేడియస్లోనే చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇవ్వట్లేదు, అప్పుడు నువ్వేం చేయాలి, ఎన్ని తీసేయాలంటే ఏమైతే డైరెక్ట్ రాసుకోవచ్చు కదా, లైక్ B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు R2 అంటే R2/R1². వెరీ ఇంపార్టెంట్, షార్ట్కట్లో ఈజీగా చేయడం కోసం. మళ్ళీ లెంత్కి రాసుకొని అన్ని కాన్స్టెంట్ చేసి క్యాన్సిల్ చేసే కంటే డైరెక్ట్గా స్క్వేర్స్ యూజ్ చేయడం. బట్ ఇప్పుడు రేడియస్ టర్న్స్ మెన్షన్ చేసిరంటే కీప్ రిమెంబర్ ఈ ఇద్దరిని వాడాలి, డైరెక్ట్ తీసుకోవడానికి ఉండదు. ఓన్లీ టర్న్స్ గురించే మాట్లాడుతుండు, N1² by N2². అండ్ వీఆర్ క్లియర్లీ సెడ్ దట్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్. ఎన్ని టర్న్స్ ఎక్కువ క్రియేట్ చేస్తే అంత ఫీల్డ్ స్ట్రెంత్ పెరుగుతుంది. అండ్ we clearly said that magnetic field is inversely proportional to radius of the coil. సో రేడియస్ ఆఫ్ కాయిల్ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందండి. రేడియస్ తగ్గిపోతుంది అనుకో ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, డిక్రీజ్. ఓకేనా? సో అట్లా ఫీల్డ్ లెంత్ అనేది వేరీస్ అవుతాయి. క్లియర్? దీని తర్వాత ఇంకొక ఫార్ములా ఉంది, ఇది రాసుకున్నారా?